సాహిత్య సమ్మేళనం, అక్షరాల సమ్మేళనం, ఆత్మీయుల సమ్మేళనం, ఆశయాల సమ్మేళనం, ఒక విధంగా అభిమానాల సమ్మేళనం కూడా. ఎందుకంటే సాహిత్య సమ్మేళనం అనగానే చాలామందికి విజయవాడలో ఒక 20 ఏళ్ల కిందట జరిగినటువంటి సాహిత్యశాల చాలామందికి గుర్తొస్తూ ఉంది. విజయవాడలో మధుకళ మండపంలో అప్పుడు సాహిత్యశాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. 20 ఏళ్ల కిందట కాదు, ఇంకొక 20 వెనక్కి వెళ్తే విజయవాడ తెలుగు జాతి యొక్క సాంస్కృతిక రాజధానిగా ఎలా విలసిల్లిందో అన్న విషయం కూడా అందరికీ ఈ కృష్ణవేణి దానికి సాక్షిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు అందరికీ తెలుసు. అటువంటి చోట మనం సాహిత్య సమ్మేళనం జరుపుకుంటూ ఉన్నాము. వేదిక మీద మిత్రులందరూ, ఈ సభల సారథులు అందరూ ఉన్నారు. ప్రారంభోపన్యాసం చేయడానికి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన వేదిక మీద ఉంటే చాలు అందరికీ కొంచెం భరోసా వస్తుంది. సో ఆయన పేరు కూడా ఆ విధంగా కలిసి వచ్చింది. కొంతమందిలో రాజా టీవీ అది అట్లా వచ్చినట్టుగా. తర్వాత మిత్రులందరూ కోటేశ్వరరావు గారు పరిశోధకుడు, కవి. నేను అన్నాను, కోటేశ్వరరావు మీ పేరులో ఒక అక్షరం మిస్ అయిందండి, లా అని. నిజంగానే ఆయన ఆ విధంగా సాహిత్య అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సాహిత్యశాలలు వీటన్నిటిలో కూడా పాల్గొంటూ వస్తున్నటువంటి మిత్రులు. అలాగే మనకు ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు వచ్చారు. ఇప్పుడు చాలా అవసరమైన పాడదాం ఆ స్వేచ్ఛా గీతం. గౌరనాయుడు గారు, అడ్డ అప్పలనాయుడు గారు, ప్రగతి గారు, ఆమె ప్రిన్సిపాల్గా రచయిత్రిగా ఈ మధ్య ముఖ్యంగా మహిళల రచనలు వీటన్నిటిని ప్రోత్సహించడంలో, సంపుటాలు తేవడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అలాగే అధ్యక్షులు కెంగార మోహన్ గారు, కవి, విమర్శకుడు, ఉపాధ్యాయుడు, జంధ్యాల రఘుబాబు, సాహిత్య శ్రవంతి కార్యదర్శి, ప్రస్థానం సంపాదకవర్గ సభ్యుడు, ఇంకా దివాకర్. విజయనగరంలో దివాకర్ పర్మిషన్ లేకుండా సాహిత్య సభ జరగదు. అక్కడి నుంచి వచ్చిన చాలామందికి తెలుసు. అప్పుడెప్పుడు ఆనంద గజపతిరాజు, సరే ఇప్పుడు మన అశోక్ గజపతిరాజు గారు, ఈ మధ్యలో గురజాడ అప్పారావు గారు ఆ వారసత్వాన్ని ఇలా కొనసాగిస్తూ ఎంతోమంది యువ కవులు వీళ్ళందరూ అక్కడికి ఎవరు వెళ్ళాలన్నా కానీ, అమెరికా వెళ్ళాలంటే ట్రంప్ వీసా అనేటువంటివి, విజయనగరానికి దివాకర్ వీసా అటువంటిది. అలాగే చప్పట్లు ఎక్కువ కొడుతున్నారు, వాళ్ళ మనుషులు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది కదా. సో కుమారస్వామి అనంతపురం, భీమారంగంలో పనిచేసాడు, విమర్శకుడు, కవి. ఆయన కూడా చాలా ఇది అక్కడ చేసిన మిత్రుడు. స్వాగతం పలికిన మిత్రుడు నారాయణ. వద్దంటారు కానీ నేను తప్పకుండా చెప్పాలి, ఈ సభ ఇలా జరగడానికి కారకుడైనటువంటి ఒక ఆయన ఎంబీవీకే చైర్మన్ మధు గారు ముందు కూర్చున్నారు. ఈ 3 నెలల నుంచి ఇంకా వేరే నేను ఇంకా నిద్ర లేవడం ఏదైనా కానీ ఆయన ఫోన్ అది తప్పకుండా ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా దిగ్విజయంగా జరగాలి అని ఎంతో అవిరామ కృషి. ఆయన మన పినవనేరు మురళీకృష్ణ గారు, ఎంబీవీ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సహచరులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో కృషి చేశారు. వీళ్ళందరి కృషి ఫలితంగా ఈరోజు సభ ఇంత జయప్రదంగా దిగ్విజయంగా మొదలవుతూ ఉంది. మిత్రులారా, ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. శర్మ గారు, ఎంవిఎస్ శర్మ గారు కూడా మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు, రచయిత. అందరూ చాలామంది ఇంకా వస్తారు. ఇంకా నేనేమన్నా పేర్లు ఇంకోసారి చూసుకుందాం, ఎందుకంటే మన పేర్లు ఏమన్నా ఆగేవే, ఇప్పటివరకు ఆగేవే కాదు, ఇక ముందు కూడా ఆగవు. ఈ సాహిత్య సమ్మేళనం జరుగుతున్నటువంటి సందర్భం చాలా కీలకమైనటువంటి సందర్భం. బొద్దింకలు తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భం. ఈసడించినటువంటి అప్పుడెప్పుడో జాషువా ఆలయమున నీవు వేలాడు వేళ స్వామి చెవి నీకు దగ్గరగా నుండు, మౌన ఖగరాగ్ని పూజారి లేని వేళ వినిపించు నాదు స్వాదు చరిత అని ఆయన చెప్పినట్టుగా ప్రపంచం తలకిందులుగా వేలాడుతుంటుంది. కాబట్టి గబ్బిలమా నువ్వు తలకిందులుగా ఉండి స్వామివారి చెవిలో ఒక వెయ్యమని జాషువా ఆ రోజున చెప్పినటువంటి ఈ పరిస్థితి ఇప్పుడు ఒకప్పుడు గబ్బిలం అవుతుంది. ఇప్పుడు బొద్దింక ఒక ప్రతీకగా నిలబడుతుంది. ఏ బొద్దింక అయితే ఈసడించబడిందో, బొద్దింకలు తిరుగుబాటు చేస్తాయని ఎప్పుడన్నా అనుకున్నారా? మాటలకు కానీ భావాలకు కానీ
శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అది అరుంధతి రాయ్ గారు ఒక మాట అంటారు, రచయితలు తాము సబ్జెక్ట్స్ అంశాలు తాము ఎంచుకుంటాం అనుకుంటారో అది నిజం కాదు, సబ్జెక్ట్సే రచయితలను ఎంచుకుంటాయి. ఒక అంశమే రచయితను ఎంచుకుంటుంది, ఒక పరిస్థితే ఒక వ్యక్తులను నాయకులను సృష్టిస్తుంది. మీరు ఇది రాయండి, మీరు చెయ్యండి, ఇలా ఉంటారండి, ఎలా సాధ్యం అని చెప్పి వాళ్ళను పురికొల్పుతుంది అంటారు. ఖచ్చితంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బొద్దింకల తిరుగుబాటు ఒక ప్రతీక అవుతుంది. ఈ బొద్దింకలను పురికొల్పిన వారు కూడా సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తులే కావటం కూడా మనకు చాలా ఆసక్తి కలిగిస్తుంది. అంటే ఈసడించడం కోసం మీరు బొద్దింకలంటే సరేనయ్యా మేము బొద్దింకలమే తిరగబడతాం, ఏం చేస్తావు అని చెప్పి వస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి బొద్దింకలు తిరగబడుతున్నటువంటి సమయం ఇది, ప్రశ్నిస్తున్నటువంటి సమయం ఇది. ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్న అంటే అది ఎవరో ఒక ఆయన ఛానల్కో లేకపోతే ఒక ఆయన ఇంకో దానికో సంబంధం అనుకోకండి. సోహం అనే ప్రశ్న భారతీయ తత్వశాస్త్రం గురించి అంతా చెప్తుంటారు. సోహం దీంట్లో చెప్పొచ్చు నేనెవరు ఏంటి అని. సోహం అంటే ఇది కాదు అది కాదు, ఇది నా ఇతి నాతి అన్నారు, అది కాదు ఇది కాదు ఏది కాదని. ఏది కాదంటే ఎట్లా? ప్రశ్నించడం అనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న కాదు. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని ప్రశ్నించింది శ్రీశ్రీ గారి వెర్రిగాలి. ఈ ప్రశ్న ఎవరికి? ప్రశ్నమే అడగటం అన్నది మీరు ఏ ప్రశ్న అయ్యేలా కూడా నీవే చెప్తే ఇంకా పరీక్షకు అర్థం ఉంది. నేను పరీక్ష రాయకముందే మీరు ప్రశ్న పత్రాలు మీకు కావలసిన వాళ్ళకు ఇచ్చేస్తూ ఉంటే ఇంకా పరీక్షకు విలువే ఉంది. ఇప్పుడు దీన్నే కదా బొద్దింకలు ప్రశ్నిస్తున్నాయి. మీరు ప్రశ్నించవద్దంటున్నారు, కానీ మీరు ప్రశ్న పత్రాలేమో విడుదల చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయంరా బాబు అని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటి సందర్భం ఎటువంటిది అంటే ప్రశ్న ప్రతిఘటన చాలా బలమైనటువంటి రూపంలో ముందుకు రావాల్సినటువంటి సందర్భం. ఒక ఆయన ఉన్నాడు, నేను ఈ దేశాన్ని నాశనం చేసేస్తా. ఒక ఆయన ఎందుకు పాపం, ఆయన చాలా ఫేమస్ కదా. నేను ప్రపంచాన్ని రాత్రికి నలిపేస్తాను, ఎల్లుండికి మానవుడు అనేవాడు లేకుండా చేస్తాను, అది ఇది అన్నాడు ఒక ఆయన, ట్రంపాసురుడు. ఈయన ఇప్పుడు నా ప్రాణానికి ముప్పు వచ్చింది, నన్ను చంపుతారని ఆయనకి ఇంకెవరో వర్తమానం పంపించారంట. ఇప్పుడు ట్రంప్ ప్రాణాలకు ముప్పు వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రపంచం అంతా గోల. అదేంటి ప్రపంచాన్ని అంతా దేశాలు లేకుండా చేస్తానన్నావు కదా నువ్వు. ఇరాన్ అనే పేరు మనకు ఇప్పుడు తెలుసు, కానీ పర్షియన్ సంస్కృతి ఏనాటిది? పర్షియన్ సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి సంబంధాలు ఎంతవి? ఇందాక మనం చెప్పుకున్న జాషువా గారు రాసిన పిరదౌసిలో ఆయన రాసినటువంటి సంస్కృతి ఏంటి? ఇవన్నీ చూసుకుంటూ పోతే మిత్రులారా మనకు ఇప్పుడు చాలా స్పష్టంగా పరిస్థితి అర్థమవుతుంది. అడగకుండా చేయాలి, ప్రశ్నించకుండా చేయాలి, ఆక్షేపించకుండా చేయాలంటారు, కానీ ఇవేవి సాధ్యమయ్యే విషయాలు కాదు. కవులు, రచయితలు, విమర్శకులు, ఆలోచన పరులు, బుద్ధిజీవులు అనేవాళ్ళు ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తి లేదు, ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులు, తారాడు నాదాలు పాడారు కదా. అమరావతి నగర కడలేని జాప్యాలు, వైజాగు భూమిలో డేటాలు వాటాలు, సీమలో సాగేటి నిత్య దౌర్జన్యాలు, ప్రశ్నలై ప్రశ్నిస్తాయి. ప్రశ్నించడానికి గొంతులు వస్తాయి, సాహిత్యం తప్పకుండా వస్తుంది. ఒక దేశం యొక్క చారిత్రక పరిస్థితిని దేంట్లో చూస్తాం మనం? కరోనా అంటే మనకు ఏం గుర్తొస్తుంది? పిల్ల జల్లా ఇంటికాడ ఏమి తిన్రో ఎడ ఉండ్రో, ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుంద్రో. వలస వెళ్ళిన కార్మికుల గురించి ఈ పాటలు దేశమంతా పాడలేదా? ప్రశ్నలు వద్దన్నారు, కరోనా అన్నారు, మనుషులు కదలట్లేదు. కానీ మీరు దేన్నైనా బంధించగలరు, కానీ సాహిత్యాన్ని మటుకు బంధించలేరు అనడానికి కరోనాలో కూడా కదిలించిన ఈ పాట కంటే కూడా మనకి ఇప్పుడు వేరే ఉదాహరణ ఏమీ అక్కర్లేదు. శవగంగ రాజా శవాలు కొట్టుకొస్తున్నాయని చెప్పి
ఆమె రాణి కేల్కర్ అని ఒక ఆమె కవిత రాసింది, దాన్ని నిషేధించాడు. ఆమె పాపం అభిమానే. కానీ ఏమైంది అంటే కవులు, రచయితలు, విమర్శకులు, ఆలోచన పరులు అనేవాళ్ళు తమ ముందు జరిగే వాటికి స్పందిస్తారు, రచిస్తారు. వాళ్ళ రచనలతో జనం కదులుతారు. అందుకనే ఎప్పుడు కూడా రాజ్యానికి, పాలకులకు పాట అంటే చాలా భయం వేస్తుంది. ఇందాక మిత్రుడు నారాయణ రెడ్డి గారి పాట పాడారు కదా, నారాయణ రెడ్డి గారు చెట్టు పాట రాశారు. ఎక్కడ పచ్చదనం ఉండకూడదని నిషేధిస్తాడు రాజు, పచ్చదనం ఉండకూడదు అంటాడు. కానీ అన్ని చెట్లు కొట్టేయిస్తాడు. కానీ ఆయన పొద్దున్న లేస్తేనే ఆయన ఇంటి మూలలో ఎక్కడో చిన్న మొలక మొలిచి ఉంటుంది, ఆయన ఆపలేడు. కాబట్టి ఎవరైతే గాలిని ఆపాలి, భావాలను ఆపాలంటారో అది కుదరదు. ఈ భావావరణంలో నుంచి ప్రజల గురించినటువంటి స్పందనలు ప్రతిస్పందిస్తూ అవి ప్రతిధ్వనిస్తూ ఉంటాయని చెప్పడానికి 25 ఏళ్ల తర్వాత మళ్ళీ జరుగుతున్నటువంటి, ఈ మధ్యలో చాలా జరిగాయి, జన కవనాలు, జన కథనాలు, ఇవన్నీ చాలా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మరింత విస్తృతమైన రూపంలో మారిన పరిస్థితుల్లో, మారిన నేపథ్యంలో మరొకసారి ఒక పునరంకితం అవడానికి, పునఃప్రతిధ్వనించడానికి ఈ సమ్మేళనం జరుగుతుంది. దీనికి అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, వచ్చారు. ఇప్పటికీ ఇంకా కొంతమంది సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రాకపోకలు వీటన్నిటి వల్ల ఆరుద్ర గారు మనకు ఎప్పుడో కవిత ఇచ్చారు కదా, నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడు ఒక జీవితకాలం లేట్ అని. సో వాటన్నిటినీ తట్టుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు, వస్తారు మిత్రులరా. ఈ సమయంలో కాలం విసురుతున్నటువంటి సవాలుకు ఈ కలిసే కళాలు, కదిలే గళాలు ఒక సమాధానం అవుతాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. నేను బొద్దింకల గురించి ఇందాక చెప్పాను. బొద్దింకలే కాదు, అనునిత్యం జై హింద్ నుంచి మనం ఇప్పుడు జై శ్రీరామ్కి వచ్చారు కదా, రావచ్చు, ఎవరి ఇది వాళ్ళది. కానీ శ్రీరాముడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సీతకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, నువ్వు కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్మని రామచంద్ర అని రామదాసు ప్రశ్నించాడు భద్రాచల రాముణ్ణి. ఇప్పుడు అయోధ్యలో భక్తులందరూ ప్రశ్నిస్తున్నారు, మేము మీకోసం అనేకం పంపించాం, భక్తి ప్రపత్తులతో, ఇటుకల దగ్గర నుంచి, విరాళాల దగ్గర నుంచి. ఏమైందంటే ఇంక తట్టుకోలేక రాముడు కూడా వచ్చి నా పేర గుడిగట్టి నా సొమ్ము హరించి చెలరేగిపోదుడా అని రాముడు కూడా పాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బొద్దింకల నుంచి రామచంద్రుడి దాకా, విజయవాడ నుంచి అక్కడ పర్షియన్ తీరంలో ఉన్న రకరకాలైనటువంటి శక్తుల దాకా, గల్ఫ్ దేశాల్లో గాజాలో ఎస్ మురళీధర్ అని, జస్టిస్ మురళీధర్, ఇవన్నీ సంబంధం లేని విషయాలు కాదు, వీటి మధ్య చాలా సంబంధం ఉంది. జస్టిస్ మురళీధర్ అనే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా కాకుండా కనీసం 4 సార్లు ఆపారు. ఆయన రాజీనామా చేశారు, స్వాభిమానం కలిగిన వాడు కాబట్టి. రాజీనామా చేసి న్యాయవాదిగా ప్రజల తరఫున హక్కుల కోసం పోట్లాడడం మొదలుపెట్టాడు. ఆయనని ఇంకా తప్పనిసరి అయిపోయి ఆయన అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితికి పంపించారు భారత ప్రతినిధిగా. ఆయన ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సింహమే కదా, కోయిలే కదా. వనజ భవుండు కోపమున వాహనమైన మరాల భర్తకును బ్రహ్మదేవుడి కోపం వస్తే హంసను మానస సరోవరంలో చేయొద్దు స్నానం అని శాసిస్తుందేమో, కానీ పాలు నీళ్లు వేరు చేయకుండా ఆపలేదు అని పద్యం భర్తృహరిది. ఈ జస్టిస్ మురళీధర్ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి గాజాలో జరుగుతున్న మారణకాండ మీద బ్రహ్మాండమైన నివేదిక తయారు చేశాడు. సో గుజరాత్ నుంచి గాజా దాకా కూడా ఈ పీడన ఎలా, మారణహోమం జరుగుతుంది, పిల్లలను ఎలా వెంటాడుతున్నారు అనేటటువంటి దాని మీద ఆయన ఒక గొప్ప నివేదిక తయారు చేశారు. కాబట్టి మిత్రులరా, ఎవరు విశ్వగురువులో మనకు తెలియదు, కానీ విశ్వనరుడనైనా జాషువా పద్ధతిలో విశ్వనరులైనటువంటి భారతీయులు మటుకు ఈ ప్రపంచ శాంతి కోరుతున్నారు, ఈ ప్రపంచ ఆధిపత్యం. దీన్ని మేము ఏమాత్రం కూడా ఈ ఆధిపత్యాన్ని సహించలేము, దీనివల్ల మా చమురు దగ్గర నుంచి అన్నిటికి కూడా ముప్పు ఏర్పడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీటన్నిటిని కూడా తెలుగు కవులు చాలా గొప్పగా ప్రతిధ్వనిస్తున్న ఒక పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఒక చోట చేర్చడానికి, కొంత భావాలు కలబోసుకోవడానికి, కలిసి నడవడానికి, కలిసే కళాలు అన్న పద్ధతిలో రావడానికి ఈ సమ్మేళనం ఉద్దేశించబడింది. సాహిత్య రంగంలో తెలుగునాట ముఖ్యంగా రాచపాలెం గారు
ఆ విషయాలన్నీ చెప్తారు. అభ్యుదయ భావాలు, ప్రజాస్వామిక లౌకిక విలువలు ఇవన్నీ సహజంగా ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడు కొన్ని రకాల కార్పొరేట్ ధోరణులు, లేకపోతే వెనక్కు చూడమని తాతలు తాగిన నేతుల సంగతి చెబితే ఏముంది బాబు, తాతలు తాగిన నేతుల గురించి చెప్పుకోవడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. ఇప్పుడు తీస్తున్న గోతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. నేతలు తవ్విన గోతుల గురించి, తాతలు తాగిన నేతుల గురించి కాదు, నేతలు తవ్వుతున్న గోతుల గురించి తెలుసుకోవాల్సిన ఒక అవసరాన్ని చెప్పడానికి ఈ సమావేశం ఉపయోగపడాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. దీనికి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి ప్రధానంగా ఆశ్రయం ఇచ్చింది, ఎక్కువగా శ్రమపడింది ఇదంతా విజ్ఞాన కేంద్రం మిత్రులు. సాహితీ స్రవంతి ఈ ప్రణాళికలో, ఈ సమీకరణలో దీని అంతట్లో కూడా భాగం వహించింది. జెన్ జెడ్ యువత ప్రధానంగా వస్తుంది, రావాలి అని ఆ విధమైన ప్రయత్నం చేసాం. చాలామంది వచ్చారు, వస్తున్నారు కూడా. ఇక్కడ ఉపన్యాసాల కంటే కూడా కొంచెం భావాలని పంచుకోవడానికి, విషయాలు విమర్శ చేసుకోవడానికి, క్లుప్తంగా ఆప్తంగా నడపాలి అనే ఒక ఆలోచనతో బయలుదేరాం. ఇక ముందు కూడా ప్రధానంగా వీటిలో అదే నడుస్తుంది. కానీ 2-3 ప్రాథమిక అంశాల్లో మాత్రం ఈ సనాతనం ఎవరు కాదన్నారు, సనాతనం ఎప్పుడు ఉంటుంది. కానీ సనాతనంలో ఎవరు ఉండరు. ఆయన ఇందాక పాడినట్టుగా సనాతనంలోనే ఉంటారా? సనాతనం ఎవరు వద్దన్నారు? ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహంలో అని శ్రీశ్రీ రాశాడు కదా. చక్రవర్తి అశోకుడు ఎచ్చట, జగద్గురు శంకరుడు ఎచ్చట, ఎక్కడమ్మా కృష్ణరాయని బాహుజాగ్రత్ బాడబాగ్నులు ఝాన్సీ లక్ష్మి. గతాన్ని గురించి ఎవరు తలుచుకోవద్దని చరిత్ర అదే ఒక కొనసాగింపు. కానీ ఎవరు గతంలో జీవించరు. సనాతనం అన్నది మనం మాట్లాడుతున్నప్పుడు ఆ సనాతనంతో ముడిపడినటువంటి చాలా అంశాలు ఏమవుతాయి, వాటి గురించి నిన్న చాలామంది చెప్తున్నారు. సనాతనాన్ని, సనాతనం దేశభక్తి రెండో ఒకటే అంటున్నారు. దేశభక్తుల్లో గాంధీ గారు ఉన్నారు, తిలక్ గారు ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నాడు. వీళ్ళందరితో ఒకటేనా? ఇవన్నీ చాలా సైద్ధాంతిక చర్చ, లేని వాటిలోకి పోవట్లేదు. కానీ ఆ పేరుతో ఒక మతతత్వమో లేకపోతే ఒక నిరంకుశత్వమో ఇవన్నీ తీసుకొచ్చి రుద్దుదామంటే భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అని చాలా స్పష్టంగా చెప్పే ఒక సందర్భంగా కూడా ఇది ఉంటుంది. జెన్ జెడ్ అని మనం అన్నప్పుడు లక్ష్మీనరసయ్య గారు వచ్చారు, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. శర్మ గారు, ఎంవిఎస్ శర్మ గారు రండి. కాబట్టి ఈ ప్రాథమికమైన అంశాలు ఇంకా మనం సభ జరుగుతుంది, అధ్యక్షులు కూడా మాట్లాడతారు. ఎట్లాగూ అధ్యక్షోపన్యాసం తర్వాత మధ్యలో అధ్యక్షుల వాళ్ళు వక్తలు కూడా చెప్తుంటారు. రాచపాలెం గారి ప్రసంగం అయిన తర్వాత మన సభ దీని నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా మనం మళ్ళీ చెప్పుకుందాం. 2 విషయాలు మటుకు చెప్పి నేను, ఒకటి మాట్లాడితే ఇప్పుడు పీపీపీ అయ్యా, మాది కూడా పీపీపీనే. మీది పీపీపీ ఇప్పుడు 3 పీలు అయిపోయి 4 పీలు అవుతున్నాయి. 5వ పీ మటుకు ఉండదు. అదేంటి పీక నొక్కడం అనే 5వ పీ ఒకటి దీనికి జోడించాల్సిన అవసరం వస్తుంది. 5 పీలు, 4 పీలు కాదు, 5 పీలు. కానీ మాది కూడా పీపీపీనే. ప్రజాస్వామ్యం, ప్రజలు, ప్రజాస్వామ్యం, హక్కులు అనేటటువంటి ఈ 3 పీల నుంచి మేము బయటికి పోయేటటువంటి అవకాశం లేదు. కవులు, రచయిత లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎప్పటి నుంచో కవులు అనధికార శాసనకర్తలని షెల్లీ చెప్పినట్టుగా. కాబట్టి ఈ పీపీపీ నిలబడతాం. అలాగే మీరు ప్రభుత్వాలు, పాలకులు రకరకాల టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేస్తారు. ఈరోజు కూడా నేను చూస్తున్నా, టాస్క్ ఫోర్సులు ఉంటాయి, హస్క్ ఫోర్సులు కూడా ఉంటాయి. ఊరికి హస్క్ వేస్తూ ఉంటారు వాళ్ళ తరఫున. కానీ కవులు నిజమైన టాస్క్ ఫోర్స్ ఎవరు? సాహిత్యకారులు. స్వాతంత్ర పోరాటం నుంచి ఈరోజు వరకు కూడా ప్రజల తరఫున నిలబడి తమ గొంతు వినిపించేవాళ్ళు, అలాగే తమ వేదన ధ్వనించేవాళ్ళు కవులు, రచయితలు, విమర్శకులు, ఎవరైనా ఆలోచన పరులు, వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ సాహిత్య సమ్మేళనం అన్నది అన్ని రకాల సాహిత్య జీవులకు కూడా
ఒక ఆహ్వానం పలుకుతుంది, ఒక వేదికగా కూడా నిలబడుతుంది. భవిష్యత్తులో కూడా ఈ రచనలు వీటన్నిటిని ప్రోత్సహించడానికి, సంకలనాలు తీసుకురావడానికి అలాంటి ప్రయత్నం అంతా కూడా చేస్తుంది. ఇది సాహిత్య రంగంలో ఒక సాహిత్య సామాజిక టాస్క్ ఫోర్స్గా ఇది పనిచేస్తుంది. దీన్నైతే మటుకు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కోసం, విమర్శన స్వేచ్ఛ కోసం చేసే ప్రయత్నం మీద జరిగే ఎలాంటి దాడులను కూడా ఇది సహించబోదు. అలా చేయడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదని చాలాసార్లు అర్థమైంది. కానీ దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అన్నట్టుగా దానికోసం ఆ అప్రమత్తంగా ఉంచేటటువంటి ఒక పని, అలర్ట్గా ఉంచే ఒక పని ఇది చేస్తుంది. దీంతోపాటు ఎంబీవీకే సాహితీ స్రవంతి కూడా తెలుగు భాష, ప్రాథమికంగా తెలుగు భాష, దాని సంస్కృతి, వాటిని రక్షించటం, వాటి కోసం కృషి చేయడం అన్నది కూడా పెట్టుకుంటారు. గతసారి తెలుగు మహాసభల్లో అన్నాను నేను, మా తెలుగు తల్లికి మల్లెపూదన్, అదే ఇప్పుడు అయిపోయి మా తెలుగు మమ్మీకి, మా తెలుగు మమ్మీకి అన్నట్టుగా వచ్చింది. మైవోను మమ్మీకి, నాకన్నా తల్లికి మంగళహారతులు అన్నట్టుగా. సో మైవోను మమ్మీ, మై తెలుగు మమ్మీ, అది కాదు. తెలుగుగా ఉండాలి. అంతా బాగానే ఉంది. తెలుగు గురించి మీరు అంతా లెక్చర్లు ఇస్తారు, కానీ మీరు సంస్కృతం చదవండి, మీరు హిందీ చదవండి, ఇంకోటి చదవండి అంటే అదేలా కుదురుతుంది. కాబట్టి తెలుగు భాష సంస్కృతులను రక్షించుకోవటం, మాతృభాషను కాపాడుకోవటం అన్న అంశానికి కూడా ఇది కట్టుబడి ఉంటుంది. ఈ స్థూలంగా ఒక విశాలమైన ఐక్యతతో అందరం ముందుకు పోవటానికి, కొత్త తరాన్ని, కొత్త గొంతులను ప్రోత్సహించడానికి, ఏఐ అనేదో లేకపోతే ఇంకొకటో వచ్చింది, వీటి వల్ల సాహిత్యం ఏం తగ్గదో, ఎందుకు తగ్గదో మనం ఈ 2 రోజుల చర్చల్లో ఈ అంశాలన్నీ కూడా మీ ముందుకు వస్తాయని చెప్పి మనవి చేస్తూ, పెద్దలు రాజపాలెం గారు చాలా శ్రమకూర్చి అక్కడి నుంచి వచ్చారు. మా ఆహ్వానాన్ని మన్నించి వారికి ప్రత్యేకంగా నేను దానికి అభినందనలు తెలియజేస్తూ అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.